నువ్వే కావాలి. ఇక విక్రమ్ సీతను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక సీత విక్రమ్ ఇంటి హాల్‌లో సీత ఏడుస్తూ నిలబడి ఉంటుంది. విక్రమ్ గర్వంగా సీత పక్కన నిలబడి ఉంటాడు. మహాలక్ష్మి, రాధి వాళ్ళైతే వాళ్ళని చూసి షాక్‌లో ఉంటారు. మహాలక్ష్మి గారు కంగారుగా విక్రమ్ ఇదేంటిరా ఈ అమ్మాయి అని అడుగుతారు. విక్రమ్ సింపుల్‌గా అమ్మా సీత నా భార్య అంతే. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి భార్య అని షాక్‌గా అడుగుతూ ఉంటుంది. సీత ఏడుస్తూ ఉంటే ఆంటీ గారు నేను అని ఏదో చెప్పబోతూ ఉంటే విక్రమ్ మధ్యలో అడ్డుకుంటూ ఎవరు ఏమనినా ఇది నిజం. మేము ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మహాలక్ష్మికి ఏం చెప్పాలో తెలియక జయరామ్ గారికి ఫోన్ చేస్తుంది. అంతా విని క్యాబిన్ మీటింగ్‌లో ఉండడంతో మీటింగ్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి బయలుదేరి వస్తారు. అప్పటికే హాల్‌లో సీత తప్ప అక్కడ విక్రమ్ ఉండడు. మహాలక్ష్మి గారు సీత ఏదైనా తాగించాలని ప్రయత్నించినా సీత తాగడం, రాధి పక్కన కూర్చుని ఏం జరిగిందా వదినా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇక జయరామ్ గారు వస్తూ ఉంటారు. ఇక జయరామ్ గారు వస్తూనే లోపలికి చాలా సీరియస్గా వస్తూ విక్రమ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. బయటకు వచ్చిన విక్రమ్ ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? నెమ్మదిగా పిలిచినా నాకు వినిపిస్తుంది. నీకు పెళ్ళైపోయిందా? విక్రమ్ ధైర్యంగా అవును డాడ్, సీతను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కోపంగా ప్రేమ, ఇది ప్రేమ లేక పిచ్చినా? నాకు ఆమె కావాలి డాడ్ అంతే అని విక్రమ్ అంటాడు. నువ్వు నా కొడుకువే, కానీ ఈరోజు చేసిన పని నా పేరుకు మచ్చ. నీకు తెలుసా ఒక అమ్మాయి జీవితంతో ఇలా ఆడుకోవడం అంటే ఏమిటో? సీత వైపు చూసి ఈ అమ్మాయి ఇక్కడికి రావాలనుకుందా లేక నువ్వు లాక్కొని తీసుకుని వచ్చావా? విక్రమ్ ఆ మాటకి సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ జయరామ్ గారు కోపంగా సైలెంట్గా ఉంటే అర్థమేమిటి? ఇది పెళ్లి కాదు విక్రమ్, ఇది బలవంతం. అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలా తీసుకురావడానికి తప్పు. తన వాళ్ళు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాలి. నీకు అంతగా చేసుకోవాలనిపిస్తే నాకు ఒక మాట చెప్పి ఉండాల్సింది. వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాడిని, నేనే పెళ్లి జరిపించేవాడిని. ఇప్పుడు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఏంటి అర్థం? నలుగురిలో నేను ఎలా తలెత్తుకుని తిరగాలి? ఒకసారి కూడా ఆలోచించవా? ఈ ఎలక్షన్ టైంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నా పరువు ఏం కావాలి? ఎందుకు విక్రమ్ ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తావు? నీ ఆలోచనలు ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేస్తూ నా ఊహ కూడా అందనంత ఎత్తులో ఉంటాయి. మరి ఇప్పుడు ఏమైంది ఆలోచన? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? అంటే ఇదేమీ పిచ్చి పని కాదు డాడ్. నా నుండి తను పారిపోవాలని చూసింది, అది తెలివి ఉపయోగించింది. అందుకే తనని ముగింపు చెప్పింది. ఎక్కడికి వెళ్లకుండా లాక్ చేశా. ఎవరు రావడానికంటూ తనకంటూ ఎవరూ లేరు. ఒక చెల్లి, తమ్ముడు, వాళ్ళని కూడా నేను సెటిల్ చేశా. నాన్నకి ఆరోగ్యం బాగలేదు, తనని కూడా నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఇంకా అడగడానికి తనకంటూ ఎవరూ లేరు. ఇక్కడ నుండి అంతా మనమే అని చెప్పి విక్రమ్ అంటాడు. డాడ్, నేను అస్సలు వెనక్కి తగ్గను. ఆ మాటకి జయరామ్ గారు చాలా సీరియస్గా అయితే విను. ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పిన మనిషిగా ఉండాలి, లేకపోతే నా కొడుకుగా ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఏంటో చెప్పు. అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళిపోతావో లేదంటే అమ్మాయిని బయటికి పంపిస్తావో ఏ నిర్ణయించుకుంటావో చెప్పు అని సీరియస్గా అడుగుతాడు. దాంతో ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. తప్పు చేస్తేనే ఎవరి దగ్గరైనా తలదించుకోవాలి. నేను చేసిన పని వల్ల మీ రాజకీయాలకు వచ్చిన నష్టమేమీ లేదు. నేనంతా హ్యాండిల్ చేస్తాను. కంగారు పడి బీపీ పెంచుకోకండి. ప్రస్తుతం కూల్గా ఉండండి. 4 రోజులు పోతే అంతా నార్మల్ అయిపోతుంది. ఆ మాత్రం దానికి ఎందుకు ఇంతలా అరుస్తున్నారు? నాకు అర్థం కావటం లేదు డాడ్. ఇక్కడితో ఇది ఎండ్ చేస్తే బాగుంటుంది. దీన్ని ఇంకా పొడిగించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనేదో తప్పు చేసినట్టు మీ ముందు తలదించుకోవడం కూడా నాకు అస్సలు నచ్చటం లేదు. నేను ఏం చేసినా ఆలోచించి చేస్తానన్న నమ్మకం మీకు ఉంటే మీరు ఇంతలా నాపై ఆర్గ్యుమెంట్ అయితే నాతో పెట్టుకోరు డాడ్. ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? మీకు అత్తయ్యకు తెలిస్తే ఎంత గొడవపడుతుందో తెలుసా? మాధవ్కి, రాధకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము. అలాంటిది ఈ టైంలో నువ్వు లవ్లీని చేసుకోకుండా ఈ అమ్మాయిని చేసుకుంటే మీ అత్త ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? అడిగింది విక్రమ్కి లవ్లీకి పెళ్లి చేద్దామని. ఇంకా నేను అది మాట్లాడదామని అనుకునే లోపలే నువ్వు ఇలాంటి షాకు ఇచ్చావు అని జయరామ్ గారు అడిగితే, నేనెప్పుడు లవ్లీకి పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పలేదే. అయినా తనతో ఎప్పుడు నేను క్లోజ్గా కూడా మూవ్ అవ్వలేదు. కనీసం నాకు మాట్లాడని కూడా తనకి ఇష్టం ఉండదు. మేనత్త కూతురుగా అంటే ఓకే, అంతేగాని భారీగా తనని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అది నా విషయంలో. నా సంగతి తెలుసు కూడా అంటే నేనేం తీసుకోలేదు విక్రమ్. నిన్ను అడిగే చెప్తానని తనకి చెప్పాను. అంటే అదే విషయం చెప్పండి డాడ్. నాకు ఇష్టం లేదని, నేనేదో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పండి. దానికి ఎందుకు ఇంతలా మీరు గొడవ పడుతున్నారు? మమ్మీకి కూడా తెలుసు నేను లవ్లీని పెళ్లి చేసుకున్నాను. అంటే మహాలక్ష్మి గారి వైపు జయరామ్ గారు చూసిన చూపుకి మౌనంగా తలదించుకుంటారు మహాలక్ష్మి గారు. ఇక సీత విషయం అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఇదంతా తన వల్లేనని బాధపడుతూ ఉంటుంది.
చూడండి ఇప్పటికే ఆర్గ్యుమెంట్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఈ షోకేస్‌లో బొమ్మలాగా తనని ఇక్కడ ఉంచలేను నేను అని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. ఏంటి మహా ఇదంతా అని జయరాం గారు అంటే తెలిసిందే కదండీ! అయినా విక్రమ్ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. అమ్మాయి కూడా బంగారం అండి. మీరు తన విషయంలో కలుగు చేసుకోకండి. సీత చాలా మంచి అమ్మాయి. అయినా మనం కూడా చాలాసార్లు చూసాం కదా తన ప్రవర్తన. మరి అందుకే విక్రమ్ ఇష్టపడి ఉంటాడు అంటే అవును డాడ్. సీత ఎప్పుడు కూడా విక్రమ్ అన్నయ్యతో క్లోజ్గా ఉండదు. కానీ అన్నయ్య మాత్రం అస్సలు ఒప్పుకునేవాడు కాదు. కొన్నిసార్లు బెదిరించాడు కూడా. అంటే ఓ ఇదంతా నీకు తెలుసురా. కానీ పద్మిని అత్తయ్య ఎలా ఫీల్ అవుతారో మీ ఇద్దరి మధ్య గొడవ రాకుండా ఉంటే చాలు. అయినా ఎవరితో ఎవరు ముడిపడాలో ఎప్పుడు నిర్ణయం చేసే ఉంటారు కదా. పైన స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా మహా. నీ కొడుకు ఇచ్చిన షాక్కి ఇంకా ఎవరితో ఎన్ని మాటలు పడాలో ఈ పెళ్లి గురించి తెలిస్తే ఏం జరుగుతుందో అసలు మన సొసైటీ గురించి ఏంటో అర్థం కావటం లేదు. సింపుల్గా 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ అటు నా రాజకీయాల్లోనూ ఇటు వ్యాపారంలోనూ కూడా ఎలా సమాధానం చెప్పాలి? వాళ్ళకి రిసెప్షన్ ఏర్పాటు చేద్దామండి అని మహాలక్ష్మి గారు అంటుంది. అది నీ కొడుకుని అడగాలి. మనం నిర్ణయం తీసుకుంటే వాడు ఒప్పుకోవాలి కదా అని అనడంతో సరే నేను నెమ్మదిగా వాడిని అడిగే ప్రయత్నం చేస్తాను అని మహాలక్ష్మి గారు అంటూనే కిచెన్లోకి వెళ్ళి జయరాం గారికి కాఫీ తీసుకుని ఇస్తారు. ఇక ఒక పక్క సీత వదినగా వచ్చినందుకు రాతి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాధవ్కి తనకి మళ్ళీ డిస్టర్బెన్స్ ఏదైనా వస్తుందో ఏమో అని భయంగా కూడా తనకైతే ఉంటుంది. ఇక విక్రమ్ అయితే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసిన వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది పద్మిని అయితే. ఇక కోపంగా రావడంతోనే అన్నయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ షాక్ అవుతూ ఉంటారు. పద్మిని ఏమింటుంది నేను నీ కొడుకు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడా? ఇక పద్మిని మాటలు యుద్ధమైతే ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు మాట ఇచ్చావు కదన్నయ్య నా కూతురిని ఇంటి కోడలుగా చేస్తానని. ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి? ఆమె జీవితంలో ఆటలాడారు మీరు. మహాలక్ష్మి బాధగా పద్మిని నేను చెప్పేది వినమ్మా. ఇందులో మీ అన్నయ్య గారు కానీ నేను కానీ ఏం నిర్ణయించం లేదు. అసలు అమ్మాయిని తీసుకుని వచ్చే వరకు నాకు అసలు విషయమే తెలియదు అని అంటే చాలు వదిన నీకు తెలియకుండా వాడు ఏ నిర్ణయం తీసుకోడు. నువ్వు మొత్తం నా దగ్గర నిజం దాచావు కదా అంటే లేదురా నీ దగ్గర నేనెందుకు నిజం దాస్తాను. నువ్వేమీ మీ అన్నయ్యని అడిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. అప్పటికే నాకు నిజం తెలుసుంటే నేను చెప్పేదాన్ని. కానీ అప్పటికి నాకు నిజం తెలియదు. అందుకే నువ్వు అడిగేటప్పుడు కూడా నేను మౌనంగా ఉన్నాను. మహాలక్ష్మి ఆ మాటకి కామ్గా ఉంటుంది. ఇక మహాలక్ష్మి నెమ్మదిగా పద్మినిని ఇలా జరగాల్సింది కాదు. పద్మిని గట్టిగా అయితే ఎవరు కారణం? ఈ అమ్మాయి కాదా? సీత వైపు చూపిస్తూ ఉంటుంది. సీత అవమానం. సీత కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చావో ఎవరి జీవితంలోకి వచ్చావో తెలుసా? మా ఇంటి గౌరవాన్ని మొత్తం నువ్వు నాశనం చేసేసావు. ఆ మాటకి విక్రమ్ గట్టిగా చాలా అత్తయ్య అని అంటూ ఉంటాడు గట్టిగా. అందరూ ఆ మాటకి సైలెంట్గా అయిపోతూ ఉంటాడు. మీ కూతురికి అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. కానీ నా జీవితం గురించి ఎప్పుడైనా అడిగారా? నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరిని ప్రేమించాలి అది నా నిర్ణయం. పద్మిని ఆ మాటకి షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది విక్రమ్తో. ఎందుకంటే విక్రమ్ ఎప్పుడు పద్మినితో అంత సీరియస్గా ఎప్పుడూ మాట్లాడలేదు. విక్రమ్ నువ్వు ఇలా మాట్లాడుతావని అనుకోలేదురా. స్ట్రాంగ్గా మాట ఇచ్చింది డాడ్. అది మా డాడీని అడగండి. కానీ పెళ్లి చేసుకునేది నేను కదా. నేను ప్రేమించిన అమ్మాయి నా భార్య అవుతుంది తప్ప డాడీ నిర్ణయించారని నేను ఎలా చేసుకుంటాను? ఇది ఫైనల్. అంటే ఇది ఫ్యామిలీ విషయం రా. నువ్వు చిన్న మాట చెప్పినంత మాత్రాన అయిపోతుందా? బయటికి వెళ్ళే ముందు ఇక్కడే క్లియర్ చేసుకుందాం అని అంటే మహాలక్ష్మి గారు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. పద్మినికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇక మరొక క్షణం ఇంట్లో నిశ్శబ్దంగా అల్లుకుంటుంది. మహాలక్ష్మి కన్నీళ్లతో ఇంటి లోపల జరిగే ఈ గొడవలన్నిటికీ నీరునే కారణమా అని సీత మనసులో బాధపడుతూ ఉంటే ఇక సీత ఎదురుగా మహాలక్ష్మి అయితే ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇదంతా నా వల్లే జరిగింది కదా అని అంటే మహాలక్ష్మి సీత చేతిని పట్టుకొని కాదు సీత, దీనికి కారణం నువ్వు కాదు. నువ్వు మంచి అమ్మాయివి. నిన్ను విక్రమ్ ప్రేమిస్తున్నాడు. కానీ నాతో చెప్పాడు చేసుకుంటానని. కానీ అది నువ్వని నేను అనుకోలేదు. నువ్వే లేనిపోని భయాలు పెట్టుకుని అతన్ని దూరం పెట్టావు. తన ప్రేమ ఎంత బాగుంటుందో కోపం అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందుకే అతనికి కోపం వచ్చింది సీత. అతని ప్రేమ ఎంత బాగుంటుందో కోపం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అది భరించలేమమ్మా మనం అని అంటుంది. ఆ మాటలకు సీత ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. సీత ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఒంటరిగా నిలబడి ఇక సీత మనసులో అయితే తనని దూరం పెట్టి నేను తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి పద్మిని ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాధవ్కి విషయం తెలిస్తే ఇక రాధికి మాధవ్కి బ్రేకప్ అవుతుందా?
లేదా వచ్చే ఎపిసోడ్లో అయితే మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. ఇక లవ్లీ అయితే విక్రమ్ని అంత ఈజీగా వదిలేస్తుందా? నువ్వు నా దానివి, కాకపోతే ఎవరికి కాకుండా చేస్తా విక్రమ్ అని పంతంగా లవ్లీ అనుకుంటుంది. ఆ పంతం ఎంతవరకు దారితీస్తుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి.